జనరల్గా నేను చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవంలో ఉన్నా. జనరల్గా మనం కొన్ని విషయాల నిమిత్తమే ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం రిపీటెడ్గా. అంటే వేరే వాళ్ళ నిమిత్తమై, బాగోలేని వారి నిమిత్తమై, తర్వాత రక్షణ లేని వారి నిమిత్తమై, తర్వాత సువార్తకి వ్యతిరేకంగా ఉన్న సంస్థల నిమిత్తమై, మిషనరీస్ నిమిత్తమై, తర్వాత సేవకుల నిమిత్తమై, తర్వాత సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిస్థితుల నిమిత్తమై, ఇంకా ఆ విధంగా చాలా చేస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని అంశాలు మనం అసలు టచ్ చేయమన్నమాట. నేను దీని గురించి ఎప్పుడో చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనలు కనిపించాయి, అసలు మనం అవి టచ్ చేయమన్నమాట. కానీ దాంట్లో చాలా క్వాలిటీ ఉంది, ఆ ప్రేయర్లో చాలా క్వాలిటీ ఉంది. అలాంటి 3 ప్రేయర్స్ జస్ట్ నేను సెక్షన్స్ చూపిస్తాను. మీరు ఆ తర్వాత చాలా అంశాలు ఉంటాయి వాటిలో, అసలు మనం ఎప్పుడు టచ్ చేయము. అలాంటి ప్రార్థన చేయాలని కూడా తెలియదు మనకి, నాకైతే తెలియదు, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అలాంటివి జస్ట్ 3 సెక్షన్స్ ఫ్రమ్ అపోస్టల్స్ లెటర్స్ ఆఫ్ అపోస్టల్ పాల్ నేను చూపిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫిషియన్స్ జస్ట్ ఈ 3 సెక్షన్స్ చూసి మనం చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఇక్కడ అపోస్టల్ అయిన పౌలు రాసిన పత్రికలు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు లెటర్స్ ఆఫ్ ప్రిజన్ లెటర్స్ అంటారు అనమాట. అంటే చెరసాల్లో ఉన్నప్పుడు ఉండి రాసిన పత్రికలు అనమాట. అలాంటి పత్రికల్లో అంటే అంత బాధలో బంధించబడిన తర్వాత ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ ప్రేయర్ పాయింట్స్ మీరు చూడండి, చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది అనమాట. చూడండి, మొట్టమొదటి ప్రేయర్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 16, 17, 19 కలిసి ఉన్నాయి. ఆ సెక్షన్ మొత్తం ప్రేయర్ అనమాట. అది ఒక ప్రార్థన. మనం జనరల్గా ప్రార్థన అంటే పాత నిబంధనలు, కీర్తనలు అక్కడక్కడ చూస్తాం, కానీ కొత్త నిబంధనలో మనకి ప్రేయర్స్ కనిపిస్తాయి. చూడండి, నేను చదువుతాను 16 నుంచి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకునే వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకునే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేస్తున్నాను. చాలా లెంతీ ప్లేయర్ ఉంది కదా, చాలా పొడుగు ఉన్నాయి సెంటెన్సెస్ అనేవి, చాలా లెంతీగా ఉంది. కానీ అక్కడ మీరు భావం గ్రహిస్తే ఆయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. తన సొంత వాటి నిమిత్తమే ప్రార్థన చేయట్లేదు, సొంత అక్కరల నిమిత్తమే ప్రార్థన చేయట్లేదు. అది రెండవది ఏంటంటే, అక్కడ ఎఫెసీలో ఉన్న వారి భౌతికమైన అక్కరల నిమిత్తమే కూడా ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ ఏమని రాయబడింది, మీరు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఆయన బలం ఏంటో తెలుసుకోవాలి, ఆయన అపరిమితమైన మహత్యం ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఆయన అలా తెలుసుకోవడానికి దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు మీకు అనుగ్రహించాలి. నాకు కాదు అనుగ్రహించేది, మీకు అనుగ్రహించాలి. దీని నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నా అని చాలా వింత. నేను ఇది చదివినప్పుడు నాకు చాలా వింత. నేను ఎప్పుడూ ఇలా ప్రార్థన చేయలే. వేరే వాళ్ళకి ప్రభావాలు నీ గురించి ఎక్కువ తెలుసుకోవాలి, నీ ఆత్మ గురించి తెలుసుకోవాలి, నీ ప్రభావం గురించి తెలుసుకోవాలి, నీ శక్తి గురించి తెలుసుకోవాలి. వాళ్ళకి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు నువ్వు అనుగ్రహించు, నాకు కాదు వాళ్ళకి అనుగ్రహించు, వేరే వాళ్ళకి అనుగ్రహించు అని ఎప్పుడు ఈ విధమైన పదాలు కానీ ఈ విధమైన ఆలోచన కానీ నాకైతే లేదు సహజంగా. కానీ చాలా మంది కూడా ఎప్పుడు చూసుంటాం, ఇట్లా ఈ విధంగా ఆలోచించుంటాం. ఈ కొత్త పర్స్పెక్టివ్లో, కొత్త దృక్పథంతో మనం ప్రార్థన చేయాలి. ఇది ఒక శ్రేష్టమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఎలా ఉంటుందన్నమాట, ఎలా ఉంటుంది, వేరే వాళ్ళే అక్కడిని దేవుడిని తెలుసుకోవాలని, వాళ్ళకి జ్ఞానం కలగాలని, దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో వేరే వాళ్ళు తెలుసుకోవాలి, సంఘవస్తులు తెలుసుకోవాలి, విశ్వాసులు తెలుసుకోవాలి. వాళ్ళకి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు వాళ్ళకి అనుగ్రహించు ప్రభావం. నిన్ను బాగా తెలుసుకోవాలి, ఇంకా నీ శక్తి ఏంటి, నీ ప్రభావం బలం ఏంటి, బలాతి సయం ఏంటి తెలుసుకోవాలి అని రాయబడ్డాన్ని మనం చూసాం. ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ప్రేయర్, కొత్తగా వింతగా ఉన్న ప్రేయర్ అన్నమాట. ఇది మనం ఎప్పుడు ప్రార్థన చేయలేదు, నేనైతే చేయలేదు. సో ఇది చదివిన తర్వాత చేయడానికి నేను ట్రై చేసామట ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఓకే, ఇది ఫస్ట్ సెక్షన్. ఇప్పుడు రెండో పోర్షన్ చూడండి. మనకి ఇలాంటి ప్రార్థనే మనకి ఇంకో ప్రార్థన మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ కూడా మనకి చాలా పాయింట్స్ కనిపిస్తాయి, ప్రేయర్ పాయింట్స్. చూడండి ఎక్కడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
9 నుంచి 11 అదొక ప్రేయర్ అనమాట. ఫిలిప్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన చేస్తుంది. చాలా డీప్ ప్రేయర్, చాలా భావం కలిగిన ప్రేయర్, చాలా సుదూరం చూసి ప్రార్థన చేసిన ప్రేయర్, దూరం ఆలోచించి ప్రార్థన ఎంత దూరం అంటే క్రీస్తు దినం వరకు ఆలోచించి చేసిన ప్రార్థన అన్నమాట. అందుకే రాయబడింది కదా అక్కడ చూడండి, మీరు ప్రేమ తెలివితో ఉండాలి, తర్వాత అనుభవ జ్ఞానం పొందాలి, తర్వాత మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి, తర్వాత యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో మీరు నిండుకోవాలి. యేసుక్రీస్తు అనుగ్రహించిన నీతి ఫలాలతో మీరు నిండిపోయి ఆయన దినం వరకు అంటే క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నా అని అపోస్తుడైన పౌలు జైల్లో ఇక్కడ ఖైదీలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టు చూస్తాం. జైల్లో ఉన్నప్పుడు అసలు ఏం ప్రార్థన చేయాలి? నన్ను ఎప్పుడు బయటేస్తావు రావడానికి, ఇక్కడి నుంచి బయటకు ఎప్పుడు తీసుకొస్తావు, ఈ బందీలు ఏంటి, ఈ చర్చాలేంటి, ఈ కట్టులేంటి, నాకు నేను నీ సేవ చేస్తుందా, నన్ను ఎందుకు శ్రమ పడుతావు, నన్ను బయటకు తీసుకురావా, నా ప్రార్థన వినవా, నేను ఇక్కడ బాధపడుతున్నా, నేను ఇక్కడ మనుషుల చేత తృణీకరింపబడుతున్నా, ముందు నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థన చేయాలి సహజంగా. కానీ అది ప్రార్థన చేయట్లేదు, సెల్ఫ్ గురించి అసలు ప్రార్థన చేయట్లేదు, వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా వాళ్ళ భౌతిక అక్కర్ల నిమిత్తమే ప్రార్థన చేయట్లేదు. వీళ్ళు క్రీస్తుతో కూడిన నీతి ఫలములతో నిండుకోవాలి, తర్వాత దేవుని దినం వరకు నిష్కప్పులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది వింతగా అనిపిస్తుంది నాకైతే. ఇలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇలా చాలా మంది ఇవి వేరే వాళ్ళ నిమిత్తమై ప్రభు వాళ్ళ జ్ఞానంతో నిండుకోవాలి, జ్ఞానంతో కూడిన ప్రేమతో కూడిన జ్ఞానంతో నిండుకోవాలి, యేసుక్రీస్తు సంబంధించిన నీతి ఫలాలతో నిండుకోవాలి, నీ యొక్క రాకడ వరకు పరిశుద్ధంగా, నిష్కపటులుగా, నిర్దోషంగా ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేయబద్దులమైనాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే ఆయన మనం వెళ్ళి ఆలకించినది. జస్ట్ ఇంకో సెక్షన్ మాత్రం చూసుకుని మనం ముగిస్తాం. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా మనకి ఈ విధమైన థాట్స్ రాకపోయినా సరే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకి అరే ఇలా ప్రార్థన చేశాడు కదా అపోస్తుడైన పౌలు, జైల్లో ఉండి ఇలా ఇంత డీప్ మీనింగ్తో కలిగిన ప్రార్థన, ఇంత సుదూరంగా ఆలోచించి చేసిన ప్రార్థన నేను కూడా చేస్తే దేవుడు ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఇందులో ఏంటది భోగేచ్ఛ లేదు, దీంట్లో స్వార్థం లేదు, దీంట్లో భౌతిక సంబంధమైన ఏ లాభాపేక్ష లేదు, కనిపించట్లేదు. 3వ ప్రార్థన చూద్దాం. కొలెస్సీలకు రాసిన పత్రిక, కొలెషియన్స్ చాప్టర్ 1, కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 కలిసి ఉన్నాయి. ఇది కూడా ఒక పెద్ద ప్రార్థన. ఈ ప్రార్థనలో చాలా పాయింట్స్ ఉంటాయి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళక ఒక్కొక్క పాయింట్ నిదానంగా మీరు రాసుకోండి, లేకపోతే దాని గురించి ఆలోచించండి, ఇంకా కొత్త వెలిగింపు అనేది కలుగుతుంది. కొలెషియన్స్ చాప్టర్ 1 verse 9 to 12. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలులగొచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుడిని బతిమాలుకుంటుంది. చాలా పెద్ద ప్రేయర్, చాలా పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్లో ఏమని ఉందంటే దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను మీ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను అనే పాయింట్ ఒకటి మనకు కనిపించింది. ఇంకా పైన చూస్తే మీరు సంపూర్ణమైన జ్ఞానం గలవారు అవ్వాలి, దేవుడిని పూర్ణంగా గ్రహించాలి, మీరు చేసే ప్రతి పనిలో సఫలం అవ్వాలి, తర్వాత దేవుడి విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, తర్వాత ఆయన సంతోషపెట్టాలి, ఆయన సంతోషంగా ఆయనకు తగినట్టు ఉండాలి, తర్వాత ఓర్పు దీర్ఘశాంతం కనబరచాలి, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీరు పాలిభాగం అవ్వాలి అని మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని నేను మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నా అని ఇక్కడ రాయబడ్డాను. మనకి చాలా డీప్ ప్రేయర్, చాలా మీనింగ్ ఉన్న ప్రేయర్, చాలా శ్రేష్టమైన దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ దీన్ని ఇంకా వివరించడానికి సమయం లేదు. కాబట్టి మొత్తం 3 మనం బేరీజ్ వేసుకుని మనం ఆలోచిస్తే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యానికి సంబంధించి ఉంటుంది. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి మేలు కలగాలి అనే భావన కలిగి ఉంటుంది. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే అది భోగేచ్ఛ నిమిత్తం ఉండదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇతరులు పొందాలని భావన కలిగి ఉన్న ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. కాబట్టి ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంట, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే ఆయన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో జైల్లో నుండి చేసిన ప్రిజన్ ప్రేయర్స్ 3 ప్రేయర్స్ మనం చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక ప్రార్థన, కొలొస్సీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక ప్రార్థన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక ప్రార్థన మనం చూసాం. అసలు ప్రార్థన చేస్తే మనకి ఏమి ఆశీర్వాదాలు కలుగుతాయి? 3 ఆశీర్వాదాలు చూసాం. ప్రార్థన చేస్తే ధైర్యం కలుగుతుంది, ప్రార్థన చేస్తే శక్తి ఉంటుంది ఆయన ముందు నిలబడడానికి, ప్రార్థన చేస్తే మనము గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు, గ్రహించలేని సంగతులు మనం గ్రహిస్తామని చూసాం. ఏ విధంగా చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఇతరులకి, అప్పుడు దేవుడు వేరే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరతలను కూడా తీర్చేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మనం చేసే రెగ్యులర్గా చేసే ప్రేయర్స్తో పాటు మీరు పర్సనల్ లైఫ్లో కూడా, మీరు వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఇలాంటి పాయింట్స్ మీరు దీని నిమిత్తమే ధ్యానం చేసి వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తే ప్రభావం కలిగిన ప్రార్థనా పరులుగా మనం మారుతాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి.